ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
வந்தபோது మీరు ఉండినప్పుడు அந்த திருமண வீட்டார் ఈ యొక్క వివాహ కార్యక్రమము மிகவும் சந்தோஷப்பட்டார்கள். అది ఎంతో సంతోషంగా కొనసాగింపబడింది. కారణం ఆయన என் வீட்டில் இயேசு வந்திருக்கிறார், మా ఇంటికి యేసు వచ్చాడు, குறைவே இல்லை, ఏది కొదువు లేదు, நிறைவா நடத்துவார், అన్ని సమృద్ధిగా నడిపిస్తారు. நிறைவோடு ఆ సమృద్ధితో மணமகனும் మమ్మల్ని నడిపించి மணமகளும் ఆ కుమారుడు కుమార్తెను బలపరిచి இரண்டு வீட்டாரும் ఆ ఇంటి వారు ఈలోగా కుటుంబస్తులు குறைவில்லாமல் நடத்த போகிற தேவன் కొదువు లేకుండా నడిపిస్తున్నందుకు స్తోత్రం. வந்திருக்கிறார். మీరు నడిపిస్తున్నారు, இந்த திருமணத்தை அவர் ஆசீர்வதிக்கிறார். దీన్ని మీరు ఆశీర్వదిస్తున్నారు. இது வந்திருக்கிற ஊழியக்காரர்கள் அனைவரும் இந்த பிள்ளைகளை ஆசீர்வதிக்க வந்திருக்கிறோம். మేమందరం కూడా వీరిని ఆశీర్వదించడానికి వచ్చి ఉన్నాం. நீர் ஆசீர்வதிமானவரே, మీరు ఆశీర్వదించండి ప్రభావం. ஆரம்பத்திலிருந்து మీరు సమృద్ధిగా இந்த திருமணம் முடியும் வரையும் ఈ యొక్క వివాహం ముగియ వరకు இந்த பிள்ளைகள் ஆயுஷ் நாட்கள் வரையும் ఈ పిల్లలను ఆయుష్ కాలం అంతా నడిపించమని, జీవముల నాளெல்லாம் జీవం కలిగిన దినములలో నన్మైயும் మేలును கிருபையும் కష్టమును సమాధానమును వాక్యమును நன்மை உண்டாவதாக అన్ని సమకూర్చమని యేసు క్రీస్తు నామములో కేడుகிறோம். జీవముల పితావే, యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కలకాలం దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం.
ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను. విధేయత చూపించుట శ్రీధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను. దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం. యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం. నిలిచియుండును ఇలలో కలకాలం కలకాలం. దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో.
ప్రత్యేకమైన పాట 2 చరణాలు పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. తదుపరి దైవ కార్యక్రమంలో మనం ముందుకు సాగిపోదాం. వచ్చిన వారంతా దయచేసి శతపత్ర పద్మమా ముకుళించినావా నీతి సూర్యుని కొరకు వికసింపలేవా శతపత్ర పద్మమా ముకుళించినావా శతపత్ర పద్మమా ముకుళించినావా నీతి సూర్యుని కొరకు వికసింపలేవా నీతి సూర్యుని కొరకు వికసింపలేవా శతపత్ర పద్మమా ముకుళించినావా శతపత్ర పద్మమా ముకుళించినావా నళిన గర్భం సరి సరి గప గప దస దస దప గరి నిన్నదా యేసు స్పర్శకు తేనె సోనలు ముకుళించినావా శతపత్ర పద్మమా ముకుళించినావా కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం నరుని మంచికై
తన చేతులతో నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. మోడుగానున్న జీవితాలు, మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. రమణీయమైన దృశ్యం. దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం. భావమధురిమలు పొంగజేసేటి, భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం. కళ్యాణమే వైభోగం. మనకు వచ్చే మనమంతా ఆశీర్వదించటానికి, కాబట్టి సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం, ఫ్రీగా ఉందాం. మరి ఈ సమయంలో వివాహ కార్యక్రమానికి సంబంధించి వివాహ కార్యక్రమానికి సంబంధించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మన కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు దైవ సేవకులు శ్యామ్ సుందరం గారు చదువుతారు. ఆ తర్వాత 2వ వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు దైవ సేవకులు జాషువా గారు చదువుతారు. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ముందు శ్యామ సుందరం గారు. పరిశుద్ధ లేఖన భాగము నుండి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగొచ్చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో
ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడి వాక్యము మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. చదివి వినిపించిన దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్యలో దైవ సేవకులు పెద్దలు ఏజీ చర్చ్ పాస్టర్ గారు యేసురత్నం గారు మన మధ్యలో ఉన్నారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభునామములో ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మన మధ్యలో దైవ సేవకులు జోసఫ్ అనుపాల్ గారు పిడుగురాళ్ల నుండి మన మధ్యలోనికి వచ్చారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సినదిగా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో రెండవ వాక్య భాగము జాషువా గారు ఉన్నారు. బ్రదర్ జాషువా గారు వారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు చదివి వినిపిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకున్న లేఖన భాగాన్ని చదివి మన కొరకు వినిపిస్తారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి వాక్య భాగం దీవించును. ఆమె గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుని యొక్క వాక్యం నిమిత్తమై జోయల్ డొనాల్డ్ గారు ప్రార్థన చేస్తారు. Hallelujah, hallelujah. Most gracious, most precious Heavenly Father, thank you, Lord, for this blessed time, for this morning time that you have given us, Master, on this occasion of the wedding. You were there in the wedding of Cana. Similarly, you are here in the wedding of these two brothers, Master, Lord, and these two sisters. We thank you, Lord, for that, for all the pastors who are on the stage and down below, Master, Lord, and we thank you, Lord, for all the people who have come here, Master. Lord, you be in this wedding, and not only for this wedding, Master, Lord, we pray, Lord, be in their marriage also, Master, Lord, so that, Lord, both ask you, Lord, to, Lord, right now, as children of God, as all of us bless them, Master, Lord, and దయచేసి మాట్లాడవద్దమ్మా. ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నారు.
ఆ ప్రేమను ఇతరులకు రుచి చూపిస్తూ వారు ప్రేమ ద్వారా మరి దేవుని యొక్క సేవను అద్భుతంగా ముందుకు సాగిస్తుండగా వారు ఇష్టపూర్వకంగా ప్రేమను గురించి రాసినటువంటి ఒక ప్రత్యేకమైన పాటని మరి గిద్యోన్ శంకరయ్య గారు ఈ పాటను రచించారు, స్వరకల్పన చేశారు. ఆ పాటను ఇప్పుడు ప్రత్యేకంగా మీ అందరి ముందు మరి పాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దగ్గర ఇవ్వబడిన షీట్లో ఆ పాట ఉంది. మీ దగ్గర షీట్స్లో యేసయ్యా నీ ప్రేమ మరువనిది, యేసయ్యా నీ ప్రేమ మారనిది, యేసయ్యా నీ ప్రేమ మరువనిది, యేసయ్యా నీ ప్రేమ మరువనిది, నా యేసయ్యా నీ ప్రేమ మారనిది, యేసయ్యా నీ ప్రేమ మరువనిది, నా యేసయ్యా నీ ప్రేమ మారనిది, యేసయ్యా నీ ప్రేమ విడదీయలేనిది, యేసయ్యా నీ ప్రేమ ఎడబాయలేనిది, హల్లెలూయా 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 హల్లెలూయా, యేసయ్యా నీ ప్రేమ మరువనిది, నా యేసయ్యా నీ ప్రేమ మారనిది. చలేనిది నీ ప్రేమ, తల్లి అందించలేనిది నీ ప్రేమ, హల్లెలూయా 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 హల్లెలూయా, అన్నదమ్ములు చూపని ప్రేమ, అన్నదమ్ములు చూపని ప్రేమ, బంధుమిత్రులు యువని ప్రేమ. దేవుని నామ మహిమ ఘనత కొరకు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై బహుబలముగా మన దేశంలోను ముఖ్యంగా మన రాష్ట్రంలో అలాగే మన దేశంలో అలాగే అనేకమైన దేశాలలో ప్రభు మహిమ కొరకు వాడబడుతున్న దైవ సేవకులు మోజెస్ చౌదరి గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని ఈ 2 వివాహాల నిమిత్తమై ఉద్దేశించి వాక్యాన్ని మనతో పంచుకుంటారు. శ్రద్ధగా విందాం. ఈ వివాహ శుభ సందర్భానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభునామలో శుభములో ఆశీస్సులు కలుగును గాక. ఆ ప్రక్కవారు ఏ దేశం నుంచి వచ్చారో కానీ చాలా సందడి చేస్తున్నారు కదా. క్రైస్తవ వివాహాలకు బ్యాండ్ మేళాలు ఎందుకు ఉండవో మీకు ఏమన్నా తెలుసా? వచ్చిన వాళ్ళు ఎలాగో సందడి చేస్తారు కదా అని. ఆ సెక్షన్లో మరి వారు ఏ ప్రాంతం ఏ దేశం నుంచి వచ్చారో కానీ గోలగోల చేస్తున్నారు. వాళ్ళని ఎవరైనా వెళ్ళి కాస్త అదుపు చేస్తే బాగుంటుంది కదా. సభకు వచ్చే వాళ్ళ వివాహ పరిణయ కార్యక్రమంలో ఉన్నాం. ఈ అవకాశం మనందరికీ కల్పించిన దైవదాసులు పాస్టర్ శంకర్ గారి దంపతులు ప్రేమ
అలాగే శంకర్ గారి దంపతులు మనం ఎంతైనా అభినందించవలసి ఉన్నాం. ఒక మనిషిలో దేవుడు దాచి ఉంచినటువంటి అద్భుతమైనటువంటి నిక్షిప్తమైన నిధులు ఉన్నాయే, మన అందరిలోనూ సృష్టికర్త అయిన దేవుడు వాటిని మనలో డిపాజిట్ చేసి పెట్టాడు. దాన్ని దేవునితో ఆ సత్సంబంధంతో మనం వాటిని డెవలప్ చేసుకోవడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. అప్పుడు కొంచెం బేస్ ఎక్కువగా ఉందా, అక్కడ అందరికీ వినపడుతుందో లేదు. గ్రేటర్ డ్రీమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద హ్యూమన్స్ దట్ హీ హెస్ క్రియేటెడ్ ఆన్ దిస్ ప్లానెట్. ఏమండి, మట్టికిన్ను గట్టికిన్ను ఏమన్నా పొంతనుందంటారా? మట్టికిన్ను గట్టికి ఏమన్నా పొంతనుందా? లేదు కదా. గట్టిని గట్టిగానే ఎంచుతాం, మట్టిని మంటిగానే ఎంచుతాం. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మట్టిలో నుంచేమో మగ మనిషిని చేశాడు, గట్టి ఎముకలో నుంచేమో స్త్రీమూర్తిని చేశాడు. ఆశ్చర్యం కదా. మట్టికి గట్టికి పొసగదు, కానీ ఆ రెండింటినీ జోడు చేశాడు. మట్టిని గట్టిని జోడు చేసినటువంటి వాడు దేవుడే. మట్టిలో ఏముందో మట్టి మట్టే కదా అని అనుకుంటారేమో. మనం అందరం మట్టిలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళం. రెండో సంగతి ఏంటంటే మనం తినే ఆహార పానీయాలన్నీ మట్టిలో నుంచి వచ్చాయి. అంచేత మట్టిని ఎప్పుడు తక్కువగా ఎంచబోకుండా మట్టిలో గొప్ప నిధులు దేవుడు పెట్టాడు. మనం నాటి ప్రతి విత్తనం ఆ మట్టిలో నుంచి మొలకగా వచ్చి కాలగమనాన్న చెట్టుగా మారి ఫలాలు పుష్పాలు మనకు అందిస్తున్నటువంటి మట్టిని ఎప్పుడు తక్కువగా ఎంచొద్దు. ఆదాము హవ్వల్ని మట్టి గట్టిగా చేశాడు, కానీ మట్టిని గట్టిని కలిపాడు. ఆదాము గాఢ నిద్రలో ఉండగా అతని ఎముకల్లోంచి ఒక ఎముక తీసిన సంగతిని మనం చదువుగా విన్నాము. మనం అందరం ఎరిగిన సంగతి ఇది. అద్భుతమైన సంగతి ఏంటంటే ఈ మెడికల్ సైన్స్కు పుట్టుపూర్వోత్తరాలు లేనప్పుడు దేవుడే మొట్టమొదట మొత్తమంది ఇచ్చిన డాక్టర్ గారు. బిఫోర్ ద మెడికల్ సైన్స్ had its beginnings in this world, God took the place of an anesthesiologist and gave the anesthesia to that first man, Adam. ఆదాముకు మొదటగా మత్తునిచ్చిన మత్తు డాక్టర్ ఆయనే, ఆపరేషన్ చేసిన మొదటి సర్జన్ను దేవుడే. ఆ తర్వాత ఆదాం బాబు గాఢ నిద్రలోంచి తేరుకొని చూస్తే ఎదురుగా విచిత్రమైన రూపం, కళ్ళు చెదిరిపోయేట అందం. అరే, ఇది నాలాగా ఉంది కానీ నేను కాదే, ఇది నిస్సందేహంగా నా తండ్రి నా కొరకు చేసిన మరొక సృజనాత్మకమైన రూపం అని ఆ స్త్రీని చూచి ఆశ్చర్యపోతూ 1కి 2 సార్లు చూశాడు. నేను అనుకుంటాను, యువర్ నేమ్, అప్పుడు పేరు లేదు. మీకు తెలుసో లేదో, ఆదాముకు పేరు దేవుడు పెట్టాడు, హవ్వకు పేరు దేవుడు పెట్టలేదు. వాళ్ళిద్దరూ దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిన తర్వాత ఆదాము పెట్టుకున్నాడు తన భార్యకు, నీ పేరు హవ్వ అని. ఆశ్చర్యం కదా. పెళ్ళైనాక మన ఇళ్ళకి మనమే పేరు పెట్టుకునే వ్యవస్థ ఉంటే బాగుండేదేమో అని అనుకుంటున్నాను. ఏం బాబు, సురేష్ కాదు, సురేష్ మీ ఆవిడకు నువ్వేమని, ఇంకా ఆవిడ కాలేదు, అవుతుంది కాసేపట్లో ప్రమోషన్ మీ ఇద్దరికి. ప్రస్తుతం మీరు వధూవరుల స్థానంలోకి ప్రమోషన్ పొందారు, కుమారుడుగా కుమార్తెగా పుట్టారు. మీరు మురిపం అంతా తీర్చారు అమ్మా నాన్నగారులకి. పుస్తకాల సంచి తీసుకుని బళ్ళలోకి వెళ్తుంటే ఎంత మురిసిపోయి ఉంటారో మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు. కాలగమనాన యవనస్తులుగా టీనేజర్స్గా ఉన్నప్పుడు కాస్త గతుకుల బాటలో వెళుతున్నప్పుడు అవకతవకలు పనులు, అల్లరి పనులు, చిలిపి పనులు చేస్తున్నప్పుడు మురుసుకుంటూనే కాస్త మిమ్మల్ని డిసిప్లిన్ చేసి ఉంటారు. ఆ తర్వాత ప్రయోజకులై ఈరోజు వరులు స్థానంలో కూర్చున్న మీ ఇరు జంటలు కూడా దేవుని సేవార్థమైన సమర్పణ కలిగినటువంటి వారైనప్పుడు మీ తల్లిదండ్రులు ఎంతో మురుసుకుని ఉంటారు. ఇక చివరికి మీ ఇరుపక్షాల కుటుంబాలు అలాగే మీరు చేసుకున్న నిర్ణయ ఫలంగా ఈరోజు మీరు వధూవరుల స్థానంలోకి ప్రమోషన్ పొందారు. జీవితం ప్రమోషన్ల మయమండి. కాసేపట్లో ఈ శుభకార్యం చివరి భాగాన మీరు భార్యాభర్తలుగా ప్రమోషన్, దేవుడు చల్లగా చూస్తే తల్లిదండ్రులుగా ప్రమోషన్ ఏదో ఒక రోజున, ఇంకా దేవుడు చల్లగా చూస్తే తాత అవ్వలుగా ప్రమోషన్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రమోషన్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ బర్త్ until we finish our journey in this world. Life has so many promotional levels and phases God has appointed. పోతే మీకు ఎప్పుడైనా ఆలోచనకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ
ఉన్న సంగతి చెప్పేస్తాను. అసలు దేవుడు మిమ్మల్ని నన్ను మనల్ని ఎందుకు చేశాడో మీకు ఏమన్నా ప్రశ్న ఎప్పుడన్నా కలిగిందా? ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తున్నాను. మొదలుగా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనుషుల్ని ఎందుకు చేయాలని అనుకున్నా అంటే బంధాలు బాంధవ్యాల కొరకు సృష్టించాలనుకున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒకడయ్యున్న దేవుడు 3 రూపాల్లోనూ ఒకే దేవుడు ఉండి నా క్రియేటివ్ ఇమాజినేషన్తో ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది వాళ్ళు ఎన్ని యుగాలుగా కలిసి ప్రేమను, ఆప్యాయతను, అనగాని పంచుకుంటూ ఉన్నారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఓ రోజున నేను అనుకుంటాను నా క్రియేటివ్ ఇమాజినేషన్తో, సృజనాత్మకమైన ఆలోచన సరళితో, కుమారుడైన దేవుడు అంటాడు, తండ్రి మనం ఒక మనిషిని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అన్నాడు. నీకెందుకలా అనిపిస్తుంది అంటే మన ముగ్గురం ఎంతో గొప్ప బాంధవ్యం కలిగి ఉన్నాము. మన బంధానికి మూలం ప్రేమయే కదా. మన రూపమే ప్రేమ, మన బంధానికి మూలం కూడా ప్రేమే. కానీ మన ప్రేమ బంధానికి ఆబ్జెక్ట్స్గా ఉండడానికి ఒక నరుని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేచి అంటాడు, మళ్ళీ నా సృజనాత్మకమైన ఆలోచనతో చెప్తున్నాను, బైబిల్లో ఎక్కడుందండి అంటే నేను చూపించలేను, కానీ ఆలోచించే వాళ్ళకి తెలుస్తుంది ఇది. అయితే పరిశుద్ధాత్ముడు జంప్ చేసి అంటాడు, అయితే నేను వెళ్ళి కుమారుడితో పాటు నేను కూడా వెళ్ళి మేమిద్దరం ఆ నరరూపాన్ని చేసి వస్తామని అంటాడు. అయితే వెళ్ళండి అబ్బాయి అని తండ్రి పంపించాడు. వచ్చి ఏమండి భూలోకంలో అప్పటికే చెట్టు, చేమ, గొడ్డు, గోద, పక్షి జాతులు, వృక్ష జాతులు, జంతుజాలము, జలచరములు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి మట్టిని తీసుకుని మగ మనిషిని చేశారు. చేసేవాడేమో నిర్జీవంగా పడి ఉన్నాడు. ఆ నిర్జీవంగా పడి ఉన్న వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ఆ ముక్కుగోళ్ళ దగ్గరికి వెళ్ళి ఊదాడట. మీకు తెలుసా, దేవుని స్తుతించడానికి ఎన్నెన్ని హేతువులు ఉన్నాయి మనం లెక్క పెట్టలేము. అంకెలు సరిపోనన్ని హేతువులు ఉన్నాయి దేవుని స్తుతించడానికి. మనం పీల్చే ఊపిరి దేవుని యొక్క ఊపిరి అని మీకు తెలుసా? ఇది మీ అబ్బసము, మా అబ్బసము, మా తాతగాడి ముళ్ళు కాదు. ఇది we are nothing but an extension of God's breath that we are breathing in our bosom. మన అంతరంగంలో మనం పీల్చే ఊపిరి అక్కడి నుంచి బయలుదేరి వచ్చింది. వాడేమో ఆ ఆదిమ పురుషుడైన ఆదాం బాబు జీవించు ప్రాణి అయ్యాడు, బాగానే ఉంది. ఆ తర్వాత సృష్టి అంతా అయిపోయిన తర్వాత హవ్వను కూడా దేవుడు సృష్టించిన తర్వాత దేవుడే కన్యాదానం చేశాడు. కన్యాదానం మన దేశంలో, మన ప్రాంతంలో, మన సంప్రదాయంలో భాగం కాదండి. సృష్టియాదులు దేవుడే చేశాడు. తన కుమార్తె అయిన హవ్వను తీసుకుని తన కుమారుడైన ఆదాముకు జోడు చేశాడు. ఆ తర్వాత వివాహం కూడా తానే పురోహితుడై మొదటి వివాహాన్ని చేశాడు. దేవుడు భూమి మీద మొట్టమొదటిగా ఎస్టాబ్లిష్ చేసిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఎందుకో తెలుసా? బంధాలు బాంధవ్యాల కొరకే దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. విచిత్రం ఏంటంటే మరి బాగానే ఉంది, ఆదాము మన ప్రేమకు ఆబ్జెక్ట్గా ఉండాలని సృష్టించాం. మరి వడిలు బంగారంగాను ఆదాము ప్రేమకు ఆబ్జెక్ట్ కావాలని కోరుకుంటాడు కదా ఆదాముకైనాను. అందుచేత దేవుడు ఏం చేశాడంటే అతని గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని ప్రకటెముకలో ఒక ఎముకను తీసి అతని ప్రేమకు ఆబ్జెక్ట్గా చేశాడు. అందుకని ఎఫ్సి పత్రికలు ఇందా మనం చదువుకున్నాం ఏమనండి, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. బాబు సురేషు, రాజేషు, మీ ప్రక్కన కూర్చున్న అమ్మాయిలిద్దరిని దేవుడు ఎందుకు సృష్టించాడో తెలుసా? మీ ప్రేమకు ఆబ్జెక్ట్స్గా ఉండాలని. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. అమ్మా దీపిక అండ్ డయానా, మిమ్మల్ని దేవుడు ఎందుకు సృష్టించాడో తెలుసా? స్త్రీలారా మీ స్వపురుషులకు విధేయులయుండుడి. అంటే ఈరోజు నిజంగా జరిగే పెళ్ళిళ్ళు రెండింటికి సూత్రం ఒకటి ఏంటంటే ప్రేమ విధేయతలు అక్కడ కూర్చుంటే, ప్రేమ విధేయతలు ఇక్కడ కూర్చుంటే ఈరోజు 2 పెళ్ళిళ్ళలోనూ ప్రేమకు విధేయతకు పెళ్లి చేస్తున్నాం అన్నమాట. అంటే మీ పేర్లు ఏదైనా కావచ్చు, భూలోకంలో ఐడెంటిటీ కొరకు పేర్లు రాజేషో, సురేషో, రమేషో, దీపిక, లేకపోతే దీప్తినో, డయానా, గయానా ఇట్లా వాడుకోవచ్చు. కానీ నిజానికి మీరు దేవుని ప్రేమకు ఆబ్జెక్ట్స్గా ఉండాలని, మీ ప్రేమకు ఆబ్జెక్ట్గానేమో మీ భార్యమణి ఉండాలని దేవుడు సృష్టించాడు. అంటే ఈరోజు మనం ఎవరికి పెళ్లి చేస్తున్నామండి? ప్రేమ విధేయతలకు పెళ్లి చేస్తున్నాం.
దేవునికి స్తోత్రములు కలుగును గాక. బంధాలు బాంధవ్యాలకండి 3 షరతులు ఖచ్చితంగా పాటించాలి. నిజానికి బాబు అమ్మ మీ కొరకు చెప్పే మాటలే కాకపోతే ఆ సభికులు అందరూ వచ్చారు. ఏమంటే మీకు తెలుసా, మీరు వచ్చి భలే పని చేశారు. ఏంటో తెలుసా, మీరు ఎవరు లేకపోయినా ఈ పెళ్ళి ఓ పావు గంటలో 10 నిమిషాల్లో 3 ముళ్ళు వేయిస్తే పని అయిపోయేది. ఆ 3 ముళ్ళు అంటే తాడుతో వేసే ముళ్ళను గురించి నేను ప్రస్తావించట్లేదు. తాడుతో వేసే ముళ్ళు తప్పని నేను అన్న, కానీ దానికంటే విచిత్రమైనటువంటి ముళ్ళు ఉన్నాయి, దాని గురించి తర్వాత చెప్తాను. మీరు లేకపోయినా పెళ్లి జరుగుతుంది, కానీ మీరు లేకపోతే ఈ ప్రాంగణం అంతా ఎంత బోసిపోయి ఉండేదో తెలుసా, ఎంత వెల్తిగా ఉండేదో తెలుసా. మీరందరూ బంధువులుగా, మిత్రులుగా, మరి దైవదాసులుగా, దాసులాంటరుగా, విశ్వాసులుగా, బంధువులుగా వచ్చి ఎంత వన్నే ఈ ప్రాంగణానికి తెచ్చారో, ఎంత శోభ, ఎంత దీవెన కలిగించారో తెలుసా. అంచేత చెప్పేది వారి కొరకైనా వినే అవకాశం, భాగ్యం దేవుడు మీకు కూడా ఇచ్చాడు. చెప్పే భాగ్యం దైవదాసులమైన మాకు ఇచ్చినందుకై దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే బంధాలు బాంధవ్యాలు, ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ మ్యారిటల్ రిలేషన్షిప్ హ్యాపీ అండ్ హెల్తీ, రాజేష్ అండ్ సురేష్, దీపిక అండ్ డయానా, యూ మస్ట్ రిమెంబర్ దట్ యూ మస్ట్ మీట్ 3 కండిషన్స్. నంబర్ 1, మ్యూచువల్ ట్రస్ట్. పరస్పరం నమ్మకం అనేది కావాలండి బంధానికి, బాంధవ్యానికి. లవ్ ఈజ్ ఫ్రీ, ప్రేమ ఉచితమే. ఇంకా ఏమైనా ఇచ్చావా? రాజేష్, సురేష్, నువ్వేమన్నా నీ ప్రింట్అవుట్ ఆఫ్ ట్రస్ట్ వర్దినెస్ ఏమన్నా ఇచ్చావా అమ్మాయికి, డయానాకి? ఇవ్వలేదు కదా. అయినా నిన్ను నమ్మి నీ జీవితంలో కాలు పెట్టాలని నిర్ణయం చేసుకున్న ఇక్కడ కూర్చున్న డయానా అయినా, అక్కడ కూర్చున్నటువంటి దీపికన వాళ్ళని చాలా గొప్పవాళ్ళని చెప్పాలి. ఆ మాటకు వస్తే, అమ్మ డయానా, నీ ట్రస్ట్ వర్దినెస్, నీ నమ్మకత్వం ఇక ప్రింట్అవుట్ ఏమన్నా తీసి సురేష్కి ఏమైనా ఇచ్చావా? లేదు కదా. నిన్ను నమ్మి నిన్ను తన జీవితంలో భాగస్వామిగా అంగీకరించడానికి నిర్ణయం చేసుకున్న సురేష్ చాలా గొప్పవాడని చెప్పాలి. ఏమ్మా నువ్వు దీపిక, నీ ప్రింట్అవుట్ ఏమన్నా తీసి సురేష్, నీ పేర్లతో అందుకని కార్డు ముందు పెట్టుకున్నాను. రాజేష్కి ఏమన్నా ఇచ్చావమ్మా? ఇవ్వలేదు కదా. అయినా నిన్ను నమ్మి తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకున్న రాజేష్ సామాన్యుడు కాదు, అసామాన్యుడు, గొప్పవాడు అని చెప్పాలి. ఆ మాటకు వస్తే ఆ జంట మీ ఇద్దరు గొప్పవాళ్ళే, ఇక్కడ కూర్చొని మీరిద్దరూ గొప్పవాళ్ళే. మట్టికి గట్టికి జోడి చేసిన దేవుడు గొప్పని జోడి చేస్తున్న మాట కూడా వాస్తవం అని చెప్పాల్సిందే. పోతే బంధాలు బాంధవ్యాలకండి పరస్పర నమ్మకం. సరైన మీ ఇద్దరులో ఎవరైనా మీ బంధంలోకి ఒక విషబొట్టు పడినట్లే నేను ముందుగానే చెప్తున్నాను. నేను నెవర్ అలౌ మిస్ట్రస్ట్ to come in between your relationship. Never do that. Always trust one another. Mutual trust. పరస్పరం నమ్మకమే. నమ్మకానికి తావు ఇవ్వబోకండి. రెండోది పరస్పరం మ్యూచువల్ ఆప్టమిజం. నెవర్ అలౌ పెసిమిజం. ఆప్టమిజం అంటే పాజిటివ్ థింకింగ్. ఎప్పుడు సద్భావం, సదవగాహన అదే ఉండాలి. సుహృద్భావమే ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ఎప్పుడు పాజిటివ్గానే యోచించండి. ఎందుకంటే దేర్ ఇస్ పవర్ ఇన్ పాజిటివ్ థింకింగ్. నెగిటివ్ థింకింగ్ ఈజ్ ఫ్యాటల్, ఇట్ ఈస్ డెడ్లీ, ఇట్ కిల్స్ రిలేషన్షిప్స్. అయిన దానికి కాని దానికి మనం ఉప్పు కారం మసాలా ఎక్కువ కొట్టే జాతీయమో భారత జాతీయం, అందున తెలుగువారు ప్రతి దానికి పొరుగువారిని గురించి నెగిటివ్గా ఆలోచిస్తాం. అదొక దౌర్భాగ్యమైనటువంటి మానసిక జబ్బు. అలాంటి జబ్బుకు మనం ఎన్నడూ కూడా అనుమతిని ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా పాజిటివ్గానే యోచించండి. బికాజ్ ఇట్ ప్రొడ్యూసెస్ పవర్. పాజిటివ్ థింకింగ్, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనే పుస్తకాలు బోల్డ్ ఉన్నాయి అమెరికాలో. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలీదు. నెగిటివ్గా ఎన్నడూ కూడా ఆలోచించబోకండి. ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి. పోతే మూడోది, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మ్యూచువల్ విల్లింగ్నెస్ టు మేక్ అడ్జస్ట్మెంట్. పరస్పరం సర్దుబాటు చేసుకునే ధోరణి ఉండాలండి. బంధాలు బాంధవ్యాలకి సర్దుబాటు చేసుకునే ధోరణి ఉండాలి. సర్దుబాటు చేసుకునే ధోరణి లేకపోతే జీవితం పలు సర్దుబాట్ల మయమండి. లేనిచో పలు పాట్లు కూడా తథ్యమండి. ఆర్ యు ఫాలోయింగ్ మీ బాబు? రాజేష్ అండ్ సురేష్, దీపిక అండ్ డయానా, ఆర్ యు ఫాలోయింగ్ మీ? జీవితం సర్దుబాట్ల మయం. ఇక్కడ కూర్చుని వీరందరికీ ఏం పని పాట లేకుండా వచ్చారనుకుంటున్నారు. ఈరోజు వివాహ కార్యానికి ఎన్నో బాధ్యతలు నిర్వహించి అక్కడ దైవదాసులు, బిజినెస్ మెన్, ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ బాధ్యతలన్నింటినీ ప్రక్కన పెట్టుకుని సర్దుబాటు చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఈ శుభకార్యంలో ఈరోజు ఎంత గొప్ప దీవెన మీకు కలిగించాలనే ఉద్దేశంతో అందరం కూడా అలాగే బాధ్యతలు కలిగిన వాళ్ళం, కానీ సర్దుబాటు చేసుకుని వచ్చాం.
జీవితం అనేది సర్దుబాట్లమయం, లేనిచో పలు పాట్లు కూడా తథ్యం. మీకు తెలుసా లేదన్నమా, మా మగాళ్ళకు ఉన్నటువంటి తీరు ఇప్పటికే మీ ఇళ్లలోనూ పరుల్లోనూ చూసి ఉంటారు కదా. కొంచెం వ్యవహరించాలి. లీడర్ ఎప్పుడు కూడా టెండర్గానే ఉండాలి, టఫ్గానే ఉండాలి. కానీ చాలామంది పురుషులు టఫ్గా ఉండడమే తెలుసు, కానీ నిద్రమోహంగాళ్ళకి చాలామంది పురుషులకి టెండర్గా ఉండడం చేతగాని దద్దమ్మల్ని ఎంతోమందిని చూస్తాను. అలా కాకుండా టఫ్గాను టెండర్గాను ఉండాలి. దట్స్ ద లీడర్. అలాగే అమ్మ, మీకు తెలుసో లేదు బాబు, రాజేష్ సురేష్ ఆడవాళ్ళ సంగతి నీకు తెలుసో లేదను, వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు ఏం కాదు. లేచింది మహిళాలోకం ఉన్నాడు, వెనకొక రచయిత పాట రాస్తాను. వాళ్ళకు ఆవేశం వచ్చే పరిస్థితులు మీరు ఎప్పుడు తెచ్చుకోకండి. ఒకవేళ తెచ్చారనుకోండి, ఒకవేళ వాళ్ళకి ఆవేశం వచ్చిందనుకోండి, మీకు ఆవేశం వచ్చినప్పుడు వాళ్ళు తగ్గితే మీకు ఎంత దీవెన కలిగించిన వాళ్ళు అవుతారో అమ్మాయిలు ఇద్దరును. అలాగే వాళ్ళకి ఆవేశం కలిగినప్పుడు మీరు కూడా కాస్త తగ్గించుకుని సర్దుబాటు చేసుకుంటే మీ బంధం 3 పువ్వులు 16 కాయలుగా వర్ధిల్లుతుంది. సరేనా? అదండి బంధాల సందేశం. పరస్పరం నమ్మకం, పరస్పరం సహృదయం, సద్భావం, సదవగాహన, పరస్పరం సర్దుబాటు చేసుకునే ధోరణితో బంధాలు, బాంధవ్యాలు అద్భుతంగా మనం పోషించుకోవచ్చు. ఆ బంధాల్లోనే ఆ సక్సెస్ అనేది, జీవితంలో విజయాలు సాధించడానికి మనం కలిగి ఉండే సత్సంబంధాలు అవి ఆరోగ్యప్రదమైనటువంటి ఆశీర్వాదాలని తీసుకుని వస్తాయండి. హ్యాపీ హెల్తీ రిలేషన్షిప్స్ కాజ్ రిచ్నెస్ టు అవర్ లైఫ్స్ అండ్ దే బ్రింగ్ సక్సెస్ టు అవర్ లైఫ్స్. గొప్ప గొప్ప వాళ్ళని చూస్తాం, చిరుబుర్లాడుతూ ఉంటారు అయిందానికి కాందానికి. నేను ఎంతోమందిని చూస్తూ ఉంటాను. ఆ చిరుబుర్లాడే ధోరణి నా దగ్గర నుంచి మన అందరికీ ఉంది. కానీ దాన్ని ఎప్పుడు చిరుబుర్లాడాలో, ఎప్పుడు ఆవేశం ఉపయోగించాలో, ఎప్పుడు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలో తెలియకుండా వ్యవహరించే పాస్టర్ల దగ్గర నుంచి, విశ్వాసుల దగ్గర నుంచి, భక్తుల దగ్గర నుంచి భక్తిహీనుల దాకా అందరినీ చూస్తూనే ఉంటాను. అలా కాకుండా ఓ బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ మనం కలిగి ఉంటే రిలేషన్షిప్స్ అద్భుతమైన ఆశీర్వాదాలు కలిగిస్తాయి. పోతే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడెల్లా దాన్ని పంచడానికి ఒక ఆబ్జెక్ట్ కావాలిగా. అందుకే మనిషిని చేశాడు. ఆ మనిషి ప్రేమకి ఇల్లాల్ని హవ్వను చేశాడు. వాళ్ళిద్దరు ప్రేమకి ఆబ్జెక్ట్స్గా ఉండాలని వాళ్ళకి రీప్రొడక్టివ్ కెపాసిటీతో సృష్టించాడు. అంటే పిల్లలు పుట్టించే కెపాసిటీ. అంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమకు ఆబ్జెక్ట్స్ కదా. నాకు బాగా గుర్తుంది, ఆ రోజు డిన్నర్ చేసి వచ్చాము దంపతులు, మేము, నా మిత్రులు పాస్టర్ డాన్ అండ్ లిండా జాన్సన్ గారులతో. ఇంటికి వచ్చారు. వాళ్ళు చిన్న పూడులు డాగ్ ఎంత ఉండేది, టేబుల్ మీద నుంచి ఇంతే ఉంటుంది. దానికి వెంట్రుకలు ఎక్కువగా కనపడతాను. దానికి అసలు మాంసం, ఫ్లెష్ బోన్స్ ఉన్నాయా అనిపిస్తుంది. అన్ని వెంట్రుకలు దాని దుంపదగా. ఆ చెవులు వెంట్రుకలతో కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి. ఎప్పుడైతే నా మిత్రుడు డాన్ జాన్సన్ చూసిందో, ఆ పూడుల డాగ్, చిన్న డాగ్ ఎంత ఎత్తున ఎగిరి తన భక్తి అంతటిని చూపిస్తుంది. అప్పుడు నా మిత్రుడు అన్నమాట నా జీవితంలో అలా అతుక్కుపోయింది. యూ అగ్లీ డాగీ ఫేస్, నోబడీ బట్ యువర్ మామ కుడ్ లవ్ యూ. కుక్క మొహమా, నిన్ను కన్నా తల్లి తప్పితే నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరే అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ప్రేమ, ఆ ప్రేమకు ఆబ్జెక్ట్స్గా ఉండాలని దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. మీ ప్రేమకు ఆబ్జెక్టుగా ఉండాలని దేవుడు మీ ప్రక్కన కూర్చున్న అమ్మాయిని, బాబు రాజేషు అలాగే సురేష్ని, మీ ప్రక్కన కూర్చున్న అమ్మాయిని దేవుడు సృష్టించడానికి గల కారణం ఏంటంటే, నీ ప్రేమకు నీ ప్రక్కన కూర్చున్న అమ్మాయి వధువు రూపంలో ఉందే, ఆమె ఒక గొప్ప ఆబ్జెక్టు. దేవుడు నీ ప్రేమకు ఆబ్జెక్టుగా ఉండాలని సృష్టించాడు. ఆ తర్వాత రేపో మాపో దేవుడు చల్లగా చూస్తే కలిగే పిల్లలు ఉన్నారే, వాళ్ళు మీ ఇరువురి ప్రేమకి, జాయింట్ ప్రేమకి ఆబ్జెక్ట్స్గా ఉంటారు. ఎప్పుడైతే ఆదాము హవ్వను చూశాడో మౌనంగా ఉండలేక పాట ఎత్తుకున్నాడండి. ఏమంటే అందమైన ఆడపిల్లను చూసి ఎన్నడన్నా తలంచుకున్న పెద్ద మనుషులు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? నా దగ్గర నుంచి మీ దాకా కళ్ళు మూసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమిటో అసలు దేవుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. పురుషుల్లో చాలా అందగాళ్ళు ఉన్నమాట నిజమే, కానీ ఆ స్త్రీ రూపానికి వాళ్ళ బట్టల రంగులు చూడండి. ఆ విదేశాల్లో ఉన్న నా మిత్రులు చూసి మన దేశంలో ఉన్న స్త్రీల బట్టలు మన ఏమన్నాయి చూడండి. ఇక్కడ పురుషుల బట్టలు చూడడానికి ఏమన్నా అందంగా ఉంటాయా? అంత గొప్ప ఉన్నాయి, అంత విహీనంగా ఏమి లేవు. కానీ స్త్రీల రంగులు చూడండి,
వాళ్ళు భూలోకంలో ఒక రంగులు తెచ్చింది స్త్రీలండి బాబు. దేవుడు రంగుల రూపంగా దేవుడు స్త్రీ రూపాన్ని చేశాడు. స్త్రీని చూస్తే ఎంత ముచ్చట కలుగుతుందో. కాకపోతే మనం చూసే చూపులో తల్లి భావం కానీ చెల్లి భావం కానీ ఉండాలి, కానీ మరో భావం ఉంటే ఆ చూపులో దోషం ఉంది కదా. అంచేత ఆదాము చూసి ఇక మౌనంగా ఉండలేక పాటెత్తుకున్నాడు. మరి ఆ సంగీతకారులు చెప్పాలి ఏ రాగంలో పాడిండో కానీ, ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది కనుక దీనిని ఏమనాలి, నారి అనాలన్నాడు. ఏమంటే